శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 9 రోజులు కూడా రోజు లలితా సహస్రనామ పారాయణ, మణిద్వీప వర్ణన, లలితా చాలీసా మొత్తం దేవికి సంబంధించినవన్నీ కూడా మేము చదువుకుని అందరం సామూహికంగా చేసుకుంటూ ఉంటాము. ఈ రామభక్త సమాజం సుమారు 60 సంవత్సరాల కిందట స్థాపించబడిందండి. తర్వాత ఈ సొంత భవనం ఒకటి స్థాపించి అప్పటి నుంచి కూడా నిత్య పూజలు 2 పూట్లా కూడా చేస్తూ ఉంటారు మా గురువు గారు వాళ్ళు. మాకు ఇక్కడ వైకుంఠం ముక్కోటి ఏకాదశి చాలా ప్రసిద్ధి. రామభక్త సమాజం అంటే ముక్కోటి ఏకాదశి అని. అలాగే కార్తీక మాసం చేస్తాము. ఆశ్వీజ మాసంలో మేము శరన్నవరాత్రులు చేసుకుని రోజు సువాసులందరూ లలితా సహస్ర పారాయణ, మణిద్వీప వర్ణన ఇవన్నీ చేసుకుని నైవేద్యాలు ఎవరికి తోచిన విధంగా అలా పెట్టుకుని సువాసులందరూ పారాయణ చేస్తాం. అలాగే గణపతి నవరాత్రులు కూడా పెట్టుకుంటాము. ప్రతి నెల ఏదో ఒకటి చేసుకుంటాము. ఉగాది నాడు పంచాంగ శ్రవణం పెట్టుకుంటాం. శ్రీరాముడి నాడు రామ కళ్యాణం కూడా ఇక్కడ చేసుకుని రామ నవరాత్రి, వసంత నవరాత్రి పూజలు కూడా ఇక్కడ చాలా వేరుగా ఘనంగా చేసుకుంటామండి. అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ఒకళ్ళది అని ఉండదు ఇక్కడ మా సమాజం, అందరిది మాది. అలా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి మేము చేసుకుంటూ ఉంటామండి.